అంతరిక్షం కంటే కూడా అనంత సాగరాలే అంతుచిక్కని రహస్యాలుగా ఉండిపోయాయి. కనుక సీమలు దాటిపోగలుగుతున్న మనిషి గహనమైన సముద్రాల గురించి పరిమితంగానే తెలుసుకుంటున్నాడు. మనిషి తనను ఆకర్షించే ఆ జలరాశుల లోతుల్లో ఏముందోనని పరిశోధిస్తూనే ఉన్నాడు. అలా ఎర్ర సముద్రం ఉపరితలానికి 1 మైలు దిగువన 2020వ సంవత్సరంలో ఓషన్ ఎక్స్ప్లోరర్ అనే ఒక పరిశోధక నౌక, దాని మించి లోపలికి దిగిన ఒక పరిశోధక వాహకం అక్కడ సముద్ర తలాన్ని స్కాన్ చేసింది. సుమారుగా 8 గంటల పాటు ఆ సబ్మర్సిబుల్ అక్కడే ఉంది. ఆ అంధకారంలో, ఆ లోతుల్లో దానికి ఎలాంటి జీవం కనిపించలేదు. అయితే ఉపరితలం మీదకు వస్తున్నప్పుడు ఆ సబ్మర్సిబుల్ వాహన దీపాల కాంతిలో కాస్త దూరంగా వాళ్ళెవరూ ఊహించని విధంగా ఒక 20 మీటర్ల వెడల్పులో మసగ్గా ఒక నీటి మడుగు కనిపించింది. సముద్రం లోపల మళ్లీ విడిగా ఒక నీటి చలమ ఉండడం అన్నది వాళ్ళు ఊహించింది. సముద్ర అడుగున గుప్తంగా ఉన్న ఆ నీటి మడుగును అండర్ వాటర్ లేక్ అన్నారు. దాని చుట్టూ ఇసుక తిన్నెలున్నాయి. చాలా చిన్నగా అలలు కూడా ఆ ఇసుక తిన్నెల వైపు వస్తున్నాయి. ఆ పరిశోధకులు గమనించిన మరో వింతైన, నివ్వెరపరిచిన సంగతి ఏంటి అంటే, ఆ అపరిచిత నీటి మడుగులోకి పొరపాటుగా వెళ్లిన ఏ జీవి ప్రాణులతో బయటకు రాదు. మరి అక్కడ జీవమే లేదా అంటే చాలా ప్రాథమిక స్థాయిలో జీవం ఉందక్కడ. అది భూమి మీద ఎక్కడా మునిపెన్నడూ చూడని జీవం. తర్వాత ఎన్నో పరిశోధనలు జరిగాయి. భూమి మీద జీవం పుట్టుక గురించి ఈ అధివాస్తవిక అధోసాగర జలరాశి సరికొత్త అవగాహనను అందిస్తుందని మన శాస్త్రజ్ఞులు భావించారు. ఇంకా చెప్పాలంటే ఏ విపత్తులో ముంచెత్తి భూమి మీద జీవం అంతరించిపోయే ప్రమాదమే సంఘటిస్తే ఆ తర్వాత జీవం ఎలా కనిపిస్తుందన్నది సైతం ఈ సముద్ర అంతర్భాగ నీటి సరస్సు వివరిస్తుందని చెప్తారు. కొంచెం ఆందోళనగా ఉంది ఈ విషయం. మరి ఈ అండర్ వాటర్ లేక్ ఎలా ఏర్పడింది? అందులో మనుగడ సాగిస్తున్న జీవం ఎలాంటిది? దాని లక్షణాలేంటి? మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అన్న విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం. భూగోళం మీద జీవం పుట్టుకకు సంబంధించిన మరింత లోతైన అవగాహన దీని ద్వారా కలుగుతుందని మన శాస్త్ర పరిశోధకులు గట్టి నమ్మకంతో ఉన్నారు. నిజానికి 1964 మార్చి 1 నాడు ఒక సైన్స్ పత్రికలో ఒక చిన్న వార్తాంశం వచ్చింది. అందులో హెన్రీ షానెక్ అనే బ్రిటిష్ సముద్ర పరిశోధకుడు రెడ్ సీ దిగువన 2 కిలోమీటర్ల లోతులో అసాధారణ నీటి మడుగు ఒకటుందని చెప్పాడు. అయితే అలా అండర్ వాటర్ లేక్ ఎలా ఏర్పడిందన్న దాని గురించి అతనేం చెప్పలేకపోయాడు. కాకపోతే అటువంటిది ఉందని, అలా ఉండడం అసాధారణమని మాత్రమే చెప్పాడు. దానిపైన ఉన్న సముద్ర నీటి ఉప్పదనాన్ని మించి క్షారగుణం ఆ సరస్సు నీటికి ఉందని అతను గుర్తించాడు. సముద్రం లోపల ప్రత్యేకంగా మళ్లీ మరో జలాశయం ఉండడం, అది సముద్రపు నీటి కంటే ఎక్కువ లవణీయత కలిగి ఉండడం సాధారణ పరిస్థితుల్లో అసాధ్యం. ఉప్పు నీటి సాంద్రత అధికం కనుకే సముద్రంలో తేలినంత సులువుగా ఒక ఈత కొలనులో తేలుతూ ఈత కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి సముద్రపు ఉప్పు నీటిపై మనిషి సాంద్రత తక్కువ కనుక అతను సులభంగా సముద్రంలో తేలియాడగలడు. అండర్ వాటర్ లేక్లోని లవణీయత దాన్ని ఆవరించి ఉన్న సముద్రపు నీటి లవణీయత కంటే ఎక్కువ కనుక ఇదంతా ఒకే చోట సముద్రం కంటే లోతులో విడిగా కేంద్రీకృతమై ఉంది. ఈ నీటి పట్టులోని అధిక ఉప్పదనం పై నీటిని పైకి నెడుతుంది. శాస్త్రీయంగా ఇటువంటి అండర్ వాటర్ లేక్స్ను బ్రైన్ పూల్స్ అంటే కానుప్పు నీరుగా వ్యవహరిస్తారు. ఆ ఉప్పదనం తీవ్రతను అర్థం చేసుకోండి. ఈ బ్రైన్ పూల్స్ సుమారుగా 20 కిలోమీటర్ల పొడవున నదులు, సరస్సులుగానే కాదు, సముద్రం లోపల జలపాతాలుగా కూడా ఏర్పడుతూ ఉంటాయి. అది ప్రకృతి విచిత్రం. మరి ఒక్కోసారి అవి కొన్ని 100 కిలోమీటర్ల లోతు వరకు ఉంటాయి. ఇలా 2 వేర్వేరు ధర్మాలున్న జలాలు ఒకే చోట పరస్పరం కలిసిపోకుండా ఒకదాని కడుపులో మరొకటి ప్రత్యేకంగా ఉండగలగడంలోని మర్మాన్ని డబుల్ డిఫ్యూజన్ కన్వెన్షన్ అంటారు. ఇటువంటి అసంగత స్థితిని అర్థం చేసుకోవడానికి మనం ఆ 2 రకాల జలాల ఉష్ణోగ్రతల్ని, లవణీయతను గమనించాలి. పైనున్న సముద్రపు నీరు ఎక్కువ వేడిగా, తక్కువ ఉప్పదనంతో ఉంటుంది కనుక ఎప్పుడూ ఉపరితలం దిశగానే కదులుతూ ఉంటుంది. దిగువన ఉన్న నీరు చల్లగా, ఎక్కువ ఉప్పదనంతో కూడుంటుంది కనుక ఎప్పుడూ క్రింద దిశగానే కదులుతూ ఉంటుంది. ఈ భిన్నత్వమే సముద్ర జలాన్ని, కానుప్పు నీటిని వేరుగా ఉంచుతూ వాటి మధ్య ఒక విభజన రేఖను గీస్తుంది. అయితే అండర్ వాటర్ లేక్లోని ఉప్పు ఎంతో కొంత కరుగుతూ పైనున్న సముద్ర జలంలోకి చేరుతూ ఉంటుంది. ఎంతో నెమ్మదిగా జరిగే ఈ చర్య కారణంగా ఏదో ఒక నాటికి మొత్తం నీరంతా కలిసి ఒకే చోట అయిపోవాలిగా, అవునా? కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే ఆ ప్రవాహాన్ని దిగువ నుంచొచ్చే నీరు మళ్లీ నింపుతూ ఉంటుంది. సున్నితమైన ఈ ప్రకృతి సమతూకం కారణంగా అండర్ వాటర్ లేక్ కలిసిపోతున్నట్టు ఉంటూనే తిరిగి నిండిపోతూ ఉంటుంది. అలాగైతే ఈ బ్రైన్ పూల్ని నింపుతున్న మార్గం ఎక్కడుందనే సందేహం కలగాలి. తరిగిపోని వెచ్చని ఉప్పు నీరు ఈ సరస్సుని నింపేస్తోంది కదా, అది భూఫలకాల నుంచే దీనిలోకి ప్రవహిస్తుందంటున్నారు పరిశోధకులు. ఈ తరహా సముద్రాంతర్భాగపు ఉప్పు నీటి సరస్సులు భూమి మీద 3 ప్రదేశాల్లో బయటపడ్డాయి. ఈ 3 ప్రదేశాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఒక సామ్యం మాత్రం ఉన్నట్టు గుర్తించారు. రెడ్ సీతో పాటుగా మెక్సికో అఖాతం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీలలోనూ బ్రైన్ పూల్స్ ఉన్నాయి.
ఒకటే భూభాగంగా ఉన్న పాంజియా విడిపోయి ఖండచలనాలు సంభవించినప్పుడు ఈ 3 జలాశయాలు సముద్రతలం నుంచి వేరుపడ్డాయి. జురాసిక్ యుగంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అట్లాంటిక్ మహాసముద్రం నుంచి సన్నని భూభాగం ద్వారా ఒక ముక్కగా విడిపోయింది. మరో 100 మిలియన్ సంవత్సరాలకు మెడిటేరియన్ సీ కూడా అలాగే విడిపోయింది. ఇక రెడ్ సీ కూడా హిందూ మహాసముద్రం నుంచి వేరుపడింది. అలా వేరుపడినప్పుడు వాటి సముద్ర లోతట్టు తలాలు లోపల భూభాగంతో సంబంధం లేని విధంగా వెడల్పుగా తయారై అక్కడ పల్లం ఏర్పడి దానిలోని నీళ్లు పోయాయి. అంటే ఒక పెద్ద గిన్నెలాగా ఏర్పడింది. దానితో కొత్తగా ఆ గుంటలోకి నీళ్లు వచ్చే మార్గం ఆగిపోయింది. పై ప్రవాహాలు పైనుంచే వెళ్లిపోసాగాయి. ఆ గుంతల్లో ఉండిపోయిన నీరు కాలక్రమంగా ఆవిరైపోతూ అక్కడ మడ్డి లాంటి ఉప్పును వదిలేశాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో అక్కడ ఉప్పు అవక్షేపాలు పొరలు పొరలుగా పేరుకుంటూ పోయాయి. అలా అవి సముద్రతలం లోపలికంటూ మేట వేసుకుంటూ దిగిపోయాయి. ఆ వాటర్ బేసిన్లు ఆవిరైపోయేటప్పటికీ క్రమక్రమంగా సముద్రపు నీరు వాటిలోకి చేరింది. అలా ఒక ప్రత్యేకమైన భౌగోళికత ఏర్పడింది. ఇది మనకు కూడా అర్థమవుతూనే ఉంది. అయితే ఆ బ్రెయిన్ పూల్స్లోకి వచ్చి చేరుతున్న భూగర్భ జలం ఎక్కడిదనే కదా మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. అవును, దానికి పూర్వరంగము అవసరమే కనుక అది ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇలా పేరుకుంటూ పోయిన ఉప్పు మడుగుల బరువు కారణంగా అవి క్రిందున్న భూమిని నెట్టుకుంటూ ఎర్త్ క్రస్ట్ వరకు అణగదొక్కుతూ పోయాయి. చుట్టూ ఉన్న మట్టి పొరలు కదిలాయి. సాల్ట్ టెక్టానిక్స్గా పిలిచిన ఈ చర్య సాల్ట్ సెడిమెంట్ లేయర్స్ అంటే లవణ అవక్షేప పొరలని అవి వాటి ముక్కలను చేసింది. పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ బీటలు పడిన దారుల గుండా పైనున్న సముద్రపు నీరు క్రిందికి దిగింది. అంటే మరింత ఉప్పదనం ఆ ఉప్పు పొరలకు అద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. ఇక అట్టడుగున ఉన్న ఉప్పు అవక్షేప పొర దానికి క్రిందనే ఉన్న ఎర్త్ క్రస్ట్ నుంచి వచ్చే వేడిమికి చిదిమినట్లై ఆ పొడి నీటితో కలిసి బీటలు పడిన దారుల గుండా పైకి ఎగసి అక్కడ సముద్రతలం మీద పొరలాగా పరుచుకోసాగింది. ఇది క్రమంగా కొనసాగిన భౌగోళిక చర్య. అలా బైన్ పూల్స్ స్థిరమైన ఉప్పు నీటి మడుగులాగా శాశ్వతంగా ఏర్పడ్డాయని మన శాస్త్రవేత్తలు వివరించారు. భూమి శీతోష్ణ స్థితి, వాతావరణం, సముద్రాలు, కోస్తా ప్రాంతంలోని మార్పులను పరిశీలిస్తూ తీర ప్రాంతాలను, సముద్ర జలాల్ని సంరక్షించేందుకు సూచనలు, సలహాలు, ప్రయత్నాలు చేపట్టే అమెరికాకు చెందిన నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA సంస్థ 2018లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పరిశోధన చేస్తున్నప్పుడు ఒక రిమోట్ వాహనాన్ని సముద్రంలోకి దించి పరిశీలిస్తుండగా అక్కడ బైన్ పూల్లో చచ్చిపడున్న ఆల్చిప్పలు, ఇతర జలరాశులు కనిపించాయి. ఒక వాలుతలం మీదుగా నీలం, బూడిద, నలుపు రంగుల్లో పొడవాటి చారలతో కూడిన అవక్షేపాలున్నాయి. అక్కడ ఆ అవక్షేపం అంటే సెడిమెంట్ కింద నుంచి పైకి గీతలాగా ఏర్పడి ఉండగా బ్రెయిన్ పూల్లోని నీరు ఆ వాలు మించి దిగువకు ప్రవహిస్తోంది. అంటే వాళ్ళు చూసింది అండర్ సీ బ్రెయిన్ వాటర్ ఫాల్ అన్నమాట. 180 మిలియన్ సంవత్సరాల క్రితమే జురాసిక్ యుగంలోనే అది ఏర్పడడం మొదలైంది. ఇటువంటి విషమ పరిస్థితుల్లో జీవం మనుగడ సాగిస్తుందా? మరి లేదని అనుకుంటాం. ఆ ఉప్పు నీటి సరస్సు అంచుల్లో చేపలు, పీతలు, లాంబర్ట్లు, ఈల్ చేపలు చనిపోయి పడున్నాయి. ఇంతకీ అవి వందల ఏళ్లుగా ఆ అధిక లవణీయత కలిగిన ఉప్పు నీటిలోనే మమ్మీలుగా మారి అలాగే ఉండిపోయాయా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. సముద్రంలో లోతుకు వెళ్లే కొద్దీ పీడనం పెరుగుతుంది. ఎంతో ఒత్తిడి కలిగిన ఆ లోతుల్లో అధిక లవణీయత వైపు జలచరాలు పనిగట్టుకుని వెళ్లవు. కానీ ప్రత్యేకంగా కనిపించే ఆ లోతట్టు తలం యొక్క రమణీయతను చూసి ఒక్కసారిగా అటుగా ఈదుకుంటూ వెళ్లిన చేపలు, ఇతర జీవులు ఇక బయటపడే అవకాశాన్ని కోల్పోతాయి. ఆ అధిక లవణీయత, అధిక ఉష్ణోగ్రతల వల్ల అవి గిలగిలా కొట్టుకుంటాయి. ఈదుకుంటూ బయటపడడం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఈల్ చేపలైతే మెలికలు తిరిగిపోతూ స్వాధీనం కోల్పోతాయి. ఆ విస్మయం నుంచి తేరుకునే సమయం వాటికి ఉండదు. వాటి కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా తరిగిపోతూ శూన్యమైపోతుంది. మితిమీరిన ఉప్పదనం, ప్రాణవాయువు అందకపోవడానికి తోడుగా మోతాదుకు మించిన మీథేన్ విష ప్రభావానికి జీవం కొట్టుమిట్టులాడుతుంది. కొద్ది క్షణాలకే ప్రాణం కొడిగడుతుంది. అందుకే ఆ ప్రాంతమంతా సముద్ర జీవుల పాలిట శ్మశాన వాటిగా మారిందని వర్ణిస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. అయితే అలాంటి నిర్జీవ ప్రాంతంలో, ఆవాస యోగ్యత లేని ఆ భయానక ప్రాంతంలో ప్రకాశవంతమైన ఆకుపచ్చని రంగులోని ట్యూబ్ వార్మ్స్ గుంపులు గుంపులుగా జీవిస్తుండడం ప్రకృతి వైచిత్రి. తీరంలో లెక్కకు మిక్కిలిగా ఆల్చెప్పులు పడి ఉన్నాయని ఆదిలో చెప్పుకున్నాం కదా. వాటిలో ఉండే ఆహారం కోసం రొయ్యలు, నత్తలు, స్క్వాల్ బాల్బ్స్ కూడా, బెల్లి వంటి పీతలు, క్రూరమైన చేపలు, ఆక్టోపస్లు, కట్ థ్రోట్ ఈల్ చేపలు ఆ బ్రెయిన్ లేక్ తీరానికి వస్తూ ఉంటాయి. నాజూకుగా ఈల్ చేప మాదిరిగా ఉండే హాగ్ ఫిష్ ఆ నీటి ఒడ్డునే మాటు వేసుకుని ఉంటుందన్నమాట. ఏదో ఒక అమాయక ప్రాణి అటుగా వచ్చి ఆ విషతుల్యమైన ఆ ఉప్పు నీటి తత్వానికి బలైపోతే దాన్ని గుటుక్కున మింగేయాలనేది వాటి ఆలోచన. ఈ హాగ్ ఫిష్లను డైనోసార్ల కంటే ఎక్కువ వయసున్న అతి ప్రాచీన జీవులుగా, సజీవ జీవరాశులుగా పిలుస్తారు. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం తొలితరం వర్టిబ్రేట్లు అంటే వెన్నెముక కలిగే జీవులకు ఇవి అతి దగ్గర బంధువులు.
పైగా ఈ హాగ్ ఫిష్లు అంత నిర్భయంగా ఆ బ్రెయిన్ పూల్ ఒడ్డుగా కాపు కాయడానికి మరో కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ ఉప్పు నీటి విషాన్ని తట్టుకునే నిరోధక శక్తి వీటుకుంటుందట. మిగతా జీవులు అక్కడ క్షణాల్లో చనిపోతే ఇవి మాత్రం గంటల తరబడి అక్కడ మాటు వేస్తూ ఉంటాయి. సూర్యరశ్మి సోకని ప్రాంతాల్లోనూ పెరుగుతున్న ఈ జీవులను గమనించాక భూగోళం మీద జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం అనుకుంటున్న మన మినహాయింపు తప్పు. కిరణజన్య సంయోగ క్రియతో మొక్కలు, ఆ వెచ్చని ఎండ నుంచి గ్రహించే శక్తితో కొన్ని జీవులు, వేడెక్కే జలాల నుంచి శక్తిని గ్రహించే జలచరాలు, సూక్ష్మజీవులు, కొన్ని రకాల పోషకాలను సూర్యరశ్మి నుంచి మాత్రమే గ్రహించే మనుషులు, ఇతర జంతువులు ఉన్నాయి. అయితే వెలుతురే లేని సూర్యుని కాంతి తాలూకు వేడిమి సోకని సముద్ర లోతట్టు ప్రాంతాల్లోనూ జీవిస్తున్న జీవజాలాన్ని చూశాక జీవ సిద్ధాంతాన్ని సరిచేసుకోవడం తప్పదనిపిస్తోంది. మరైతే వాటికి శక్తి వనరులుగా ఉపయోగపడుతుందేంటి అంటే బ్రెయిన్ పూల్ ఒడ్డున పడున్న ఆల్చిప్పల్లో పెరుగుతున్న చాలా ప్రత్యేక తరహా బ్యాక్టీరియా రసాయన పదార్థాల్ని ఆహారంగా మార్చే శక్తిని కలిగి ఉన్నది. ఆ రసాయనం వేరేదో కాదు, మీథేన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, బ్రెయిన్ పూల్లో మీథేన్ చాలా ఎక్కువగా ఉందని. అదే వీటికి వనరు. ఇలా జరగటాన్ని కీమోసింథసిస్ అంటారు. భూమి లోతట్టు నుంచి వెలువడే మీథేన్ను సదరు ప్రత్యేక బ్యాక్టీరియా ఆహారంగా మారుస్తుంది. అది ఇంతకు ముందు మనం చెప్పుకున్న రొయ్యలు, నత్తలు, బీతి గొలిపే స్క్వాల్ ల్యాబ్స్, అలాగే జెల్లీ వంటి పీతలు, క్రూరమైన చేపలు, ఆక్టోపస్లు, కట్ థ్రోట్ ఈల్ చేపలకు ఆహారంగా పనికొస్తుంది. తాజాగా 2025లో చేసిన పరిశోధనల్లో బిలియన్ సంవత్సరాలకు మునుపు తొలి జీవం సైతం ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లోనే పురుడు పోసుకుని ఉండాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చార్లెస్ డార్విన్ భావనల ప్రకారం చూస్తే అమ్మోనియా, ఫాస్ఫరిక్ లవణాలతో కూడిన సూర్యరశ్మి సోకుతున్న వెచ్చని నీరున్న ఆ ప్రాంతాలు జీవరాశికి తొలి ఆవాసం. అయితే డార్విన్ చెప్పింది ఈ బ్రెయిన్ పూల్ వంటి అధిక లవణీయత ఉన్న సరస్సుల గురించి కానే కాదు. 1900లో అంటే 20వ శతాబ్దం తొలినాళ్లలో డీప్ సీ కీమోసింథటిక్ వాతావరణంలో కూడా జీవం ఉందని తెలుసుకున్నాక అసలు తొలి జీవకణం కూడా అటువంటి చిమ్మ చీకట్లో ఉన్న కీమోసింథటిక్ ప్రాంతంలోనే పుట్టుండొచ్చు కదా అనే ఆలోచన రేకెత్తింది. సదరు ప్రాంతం బ్రెయిన్ పూల్ అయ్యుండాలని ఏమీ లేదంటున్నారు శాస్త్రవేత్తలు. మహాసముద్రాల లోతట్టుల్లో ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే వేడి నీటి బుగ్గల నుంచి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రసాయన ద్రావణాలు వెలువడుతుంటాయి. ఆ హైడ్రోథర్మల్ వెంట్స్ సమీపంలోనే పుష్కలంగా జీవం ఉండడాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి అక్కడికి సూర్యరశ్మి సోకడమే లేదు. అయినా కానీ ఆ రసాయన ద్రావణాల నుంచి శక్తిని గ్రహించి కీమోసింథసిస్ బ్యాక్టీరియా గుంపులు గుంపులుగా బ్రతుకుతోంది. కాబట్టి భూగోళం మీద తొలి జీవం ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ వద్దనే పుట్టి ఉండడానికి పుష్కలంగా అవకాశం ఉంది. బ్రెయిన్ పూల్స్ ఉనికి బయటపడక మునుపు ఎక్స్ట్రీమ్లీ సాల్ట్ కండిషన్స్ ఉన్న చోట జీవం ఉండే అవకాశం లేదనుకున్నారు. అయితే బ్రెయిన్ పూల్ వంటి అత్యధిక లవణీయత కలిగిన చోట కూడా దండిగా బ్యాక్టీరియా ఇంకా అటువంటి సంక్లిష్టమైన జీవం పెరుగుతోంది. కాబట్టి మన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు భూమికి ఆవల సుదూర రోదస్సులో బుద్ధిజీవుల కోసం వెతుకుతున్నారు కదా, దాన్ని అలాగే ఉండనిచ్చి మరో ఆలోచన చేద్దాం. భూమికి ఆవల మన సౌర కుటుంబంలోనే ఉన్న జూపిటర్ అంటే గురుగ్రహం అనగా బృహస్పతికి చందమామ యూరోపా మీద, ఇంకా శనిగ్రహం చందమామ ఎన్సిలిడస్ మీద ద్రవ స్థితిలో ఉన్న భూగర్భ జలాల్లో కూడా ఇటువంటి ఉపరితల పరిస్థితులున్నాయి. కనుక అక్కడ కూడా ఏదో రూపంలో లేదా ఇటువంటి రూపంలోనే జీవం ఉండుండొచ్చు. ఇప్పటికే మన శాస్త్రవేత్తలు అక్కడ మానవ ఆవాస యోగ్యతను పరిశీలించడానికి ప్రయోగాలు చేపట్టారు కదా. దానికి ఈ పరిశోధనలు కూడా మరింత బలాన్ని చేకూరుస్తాయనడంలో సందేహం లేదు. సూర్యుని కాంతి కిరణాలకు చాలా దూరంగా ఉన్న ఈ రెండు చందమామలు మనమెరుగని జీవరాశికి నెలవులు అయ్యేందుకు అవకాశం ఉందనే నమ్మకంతోనే మన శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవి మనుషులకు నెలవుగా మారినట్లయితే మానవాళికి అది చాలా పెద్ద శుభవార్త అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.